ఎక్కడున్నారు? మీ ఇద్దరు చోరు ఉండండి, సరేనా? డస్ట్బిన్లో కావాలి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? రమ రమ పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? మామిడి మామిడి పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? ద్రాక్ష 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 పారిపో. ఎక్కడ దగ్గరనే కాపు సమరు. అందరూ కలిసి రకరకాల ఆటలు ఆడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆటలు ఆ కాలంలో ఆడేవారు. ఇప్పుడు 2024లో ఉన్నాము. హే కీర్తి, ఎక్కడున్నా మా ఇంటికి రా, ఇద్దరం కలిసి టిక్ టాక్ చేద్దాం. Students, please don't talk. Please, students, don't stand. అమ్మా కీర్తి, పైన బట్టలారేసాను, కొంచెం తీసి బట్ట పెట్టాము. ఏం పిల్లలు ఏమని చెప్పినా చేయట్లేదు ఈ మధ్య. కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు కలిసి టిక్ టాక్ చేసేసారు. 1990 పొద్దున్నే 8 గంటలకు. ఏ రమా రమా, మనం 8 గంటల 15 నిమిషాలకు బడికి వెళ్దాం, సరేనా? సరేనే, నేను కూడా సర్ది కట్టుకొని జడలు వేసుకుంటాను. అరే, నేను కూడా రాత్రి బట్టలు ఉతికాను, అవి ఆరినవో లేదో చూసుకోవాలి. అయ్యో, మా అమ్మ పొయ్యి చాయ్ పెట్టింది, మా నాన్నకి పొద్దు నేను తయారయ్యి వస్తాను, సరేనా? సరేనే, మా తాత పొలంకానికి పోయిరు, పశువుల పాకలో ఉంచి పెండెకలు తీసి వస్తాను. సరేనే. అమ్మ శ్రేయ, బంటి లేదండి, ఫుల్ టైం అవుతుంది. మీ బాత్రూంలో నీళ్లు పెట్టాను, బట్టలు ఇస్త్రీ చేశాను, మీ బాక్స్ కట్టాను. త్వరగా లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకోండి. 5 నిమిషాలు ఆగమ్మా. అబ్బా, ఏం పిల్లలో ఏమో, ఏ పని చెప్పినా చేయదు. రాత్రి 11 గంటల దాకా ఫ్రీ ఫైర్ పబ్జి ఆడడం, పొద్దున స్కూల్ టైం అయినా లేకపోవడం. మా కాలంలో ఇలా ఉందా? మేము ఎంత పని చేసుకొని పోయే వాళ్ళం బడికి. మీరున్నారు, ఏం చెప్పినా చేయరు. శ్రేయ, బండి, స్కూల్ హారన్ వస్తుంది, త్వరగా లేకండి. శ్రేయ, బండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత శ్రేయ వాళ్ళ స్కూల్ ఉన్నారు. శ్రేయ మరియు బంటి పాఠశాలలో ఉన్నారు. బండి, నువ్వు హోంవర్క్ చేయలేదు ఎందుకని? టీచర్ చాలా నొప్పి వేస్తున్నాయి, అందుకని నేను హోంవర్క్ చేయలేను టీచర్. అయ్యో అవునా, నెగ్లెక్ట్ చేయకు, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళు, సరేనా? సరే టీచర్. బంటి వాళ్ళ నాన్నతో ఈ విధంగా అంటాడు. బంటి మరియు వాళ్ళ నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు, కళ్ళలో నుంచి నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి.
కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు టీవీ మరియు మొబైల్స్ ఇవ్వకండి.